వెల్కమ్ బ్యాక్. కేశవరావు నివాసంలో టీఎంపీల భేటీ ముగిసింది. వారు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 10 yards తీసుకోండి, ఇంకొక 100 meters తీసుకోండి అని చెప్పి అప్పుడే నాకు తెలిసిపోయింది వీళ్ళ హృదయంలో ఏముందో. ఇదంతా ప్లాన్ అని, ఇది ఒక డిజైన్ అని, ఇది వాళ్ళు చేస్తున్న పూర్తి డిజైన్ మాకు తెలిసి మరి ఇక్కడ ఇంకొకసారి ఒక హోమ్ మినిస్టర్ కలవడం జరిగింది. పొద్దు నుంచి చూస్తూ ఉంటే అందరూ అరెస్ట్ చేస్తారు. ఇది ఏ ప్రజాప్రతినిధి అయినా ఆ బాధను భరించలేడు కాబట్టి, ఆవేదన తెలుసుకోలేడు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి కలవాలనుకున్నాం. ఏదో కలిసేదో అప్పీల్ ఇచ్చుకోవడం కాదు, మెర్సీ పెటిషన్ గురించి పోలేదు, లేదా ఆయన రిక్వెస్ట్ చేయడానికో బెగ్ చేయడానికి పోలేదు. మేము చెప్పిన మాట నిలిపించుకోవాలని, మేము ప్రజాప్రతినిధులు కాబట్టి ఆయన తన ఆబ్లిగేషన్స్, తన డ్యూటీస్ని, తన చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒత్తిడి చేసి చెప్పడానికి పోయాం. అక్కడికి పోతే ఏమన్నారు, ఫస్ట్ టైం లేదు అన్నారు. అంతకన్నా మాకు సిగ్గుచెట్టు మాట ఉండదు, అంతకన్నా హ్యూమిలియేషన్ ఉండదు. ఆయన తర్వాత ఒక 8 మంది ఎంపీస్ పోయిన తర్వాత కూడా అరెస్ట్ అన్నారు, హౌస్ అరెస్ట్ అన్నారు. అప్పటికి మేము హౌస్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇడ్చుకొని మళ్ళీ పోవడం జరిగింది. ఆయన తీరితే అక్కడ సిఎస్ఓ మాతో ఏమంటాడు, లేదంటే మేము మాట్లాడాం మీతో ఇప్పుడు కలవడట అన్నాడు. ఏ చీఫ్ మినిస్టర్ అయితే ఎంపీలతోని ఇటువంటి పరిస్థితులలో ఈనాడు ఏనాడైతే లక్షల మంది ప్రజలు వచ్చి తన ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధమైపోయిన తీరుగా కూర్చున్న తర్వాత ఒక తెలంగాణ ఉద్యమం అయితే 20 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉందో ఆ ఉద్యమం గురించి వచ్చిన తర్వాత, దాని గురించి మేమే ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడని చెప్తే మేము ఏం చేయాలో మీరు చెప్పండి, అటువంటి లీడర్షిప్ ఎట్లా నమ్మాలని కూడా మీరు చెప్పండి. ఒక మాట మా మిత్రుడు ఏదో ఒక డీజీపీ గురించి మాట్లాడుతూ ఒక రెఫరెన్స్ చీఫ్ చేసేస్తే అందరికి కోపం వచ్చేసింది. కానీ ఇవాళ ఒక ఎంపీస్గా చెప్తా ఉన్నాను, అందరు ఎంపీస్ 8 పోలీసు దానికి ఆ బాధతోనే, ఈ బాధనే కాదు రెండవ బాధ, ఈ ఎన్ని మాటలు చెప్పినా కానీ అరెస్ట్ నడుస్తూనే ఉన్నాయి, అడ్వకేట్స్ అరెస్ట్ చేస్తున్నారు. ఆ బాధని జానారెడ్డి ఎప్పుడు సౌమ్యుడు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఏదో సాల్వ్ చేయాలనుకుంటాడు. ఎన్ని చెప్పినా ఆయనకు కూడా పూర్తి మనసు విరిగినట్టు అసలు ఈ ప్రభుత్వంలో ఉండడమా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది అనే మాట చెప్తే, డిప్యూటీ సీఎం అసలు రెసిగ్నేషన్ వరకు కూడా మాట్లాడుకుంటుండి నా రెసిగ్నేషన్ ఒక్కసారి మళ్ళీ వెనుక తిరిగే క్వశ్చన్ పుట్టదు అని అన్నాడంటే పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయో, ఎంత పరిస్థితులు ఎంత తీవ్రంగానో ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ కూర్చున్న ప్రజలకు చెప్తా ఉన్నాను, మీరు వచ్చేసి చేస్తూ ఉన్నారు బేష్, మేము ఎప్పుడు మేము పెద్దతోనే ఉన్నాము, మేము ఎప్పుడు తెలంగాణ నినాదానికి ముందే ఉన్నామని చెప్తా ఉన్నాను. కానీ ఇవాళ జరిగిన పరిస్థితుల గురించి మీకు తెలియదు. ఏ తీరుగా అవుతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, ఏ తీరుగా అవుతే మినిస్టర్లు బాధపడతా ఉన్నారు. ప్రతి నిమిషానికి, ఇప్పుడే జానారెడ్డి గారు చెప్పారు, ప్రతి 15 నిమిషాలకి కూడా డీజీపీ చీఫ్ మినిస్టర్ చెప్తా ఉంటే ఇంత పెద్ద ధోకా అయిందా అని నాకు కూడా అర్థం కాలేదు అన్న సంగతి తెలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా జరిగింది. దీని గురించి ఏం చేయాలో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ ఈ తీవ్ర పరిస్థితి నుంచి మనం ఏ తీరుగా స్పందించాలా, ఏది స్పందించాలా, మాకు తెలంగాణ మీద రాజీ లేదు కాబట్టి, ఇప్పుడు సమయం ఆసనం అయిపోయింది కాబట్టి, టైం బౌండ్గా ఆసనం అయిపోయింది కాబట్టి, సమయమే చాలా ముఖ్యమైన, టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి దాని గురించి చర్చించాం. నేను ఏం చర్చించానో లేదు, ఎందుకంటే మేము చాలా ఒక సీరియస్ స్టేజ్కి చేయడం కాబట్టి మేము ఇది చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాము. ఇప్పుడే ఒకళ్ళని ఢిల్లీకి పంపిస్తున్నాము, సుధాకర్ రెడ్డి పోతా అన్నాడు. ఏం చేస్తా కానీ మేము నడమద్దిన మధ్యాహ్నం వరకు ఒకసారి 2 సార్లు మేము గులాం నబీ ఆజాద్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన పరిస్థితులు చెప్పాను, ఆయన మా బాధ వ్యక్తపరిచాము. బాధ అంటే మా డ్యూటీ వ్యక్తపరిచాం. మేము ఏం చేయాల్సి ఉంది, ఏదున్నా ప్రజలకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మీరు ఇన్ని కష్టాలున్నా ఇంత దౌర్జన్యానికి కూడా ఎదుర్కొని శాంతియుతంగానే మీరు బిహేవ్ చేశారని చెప్తున్నాను. మీరు ఏ తీరుగా అయితే పోలీస్ బిహేవ్ చేసిందో అంత ఆ రాక్షసత్వానికి మీరు ఎదుర్కొని శాంతియుతంగా చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్తున్నాను. ఏమన్నా సంఘటనలు జరుగుంటే దానికి గవర్నమెంటే బాధ్యులు అని కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీసు, మీకు టీవీలలో తెలుసు, ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకోబడును అని చెప్తారే కానీ కఠిన సెక్షన్ల మీద కఠిన చర్య తీసుకోబడును అని ఇంతవరకు నేను ఇంగ్లీష్లో చదవలేదు, ఇంతవరకు లాలో చదవలేదు. ఎంతవరకు అయితే క్రిమినల్స్కి చెప్తా ఉంటారు, క్రిమినల్స్ యాక్షన్ చెప్తామని చెప్పరు, సెక్షన్ చెప్పి యాక్షన్ తీసుకుంటారని చెప్తారు. ఓన్లీ క్రిమినల్స్కి, ఆ క్రిమినల్స్ చేసేసింది అందరినీ. క్రిమినల్ ఒక్కసారి చేసిన తర్వాత ఏ మనిషి కూడా, ఎవరైనా ప్రజాస్వామ్యం నమ్మినవాడు ఉంటే, ఒక డెమోక్రటు దీన్ని సహించలేడు. అదే ప్రజల యొక్క రియాక్షన్ అక్కడ చెప్తున్నాను. ఏదైనా కానీ మా పూర్తిగా
సాలిడారిటీ మద్దతు వాళ్ళతో ఉంది. వాళ్ళతోనే కాళ్ళు కలుపుకుంటూ ముందుకు పోతామని చెప్పి చెప్తాను. ఏం చేయబోతున్నాం, ఏం కథ, దీనికి ప్లీజ్ మాకు కొంచెం టైం ఇవ్వండి. కొంచెం అంత మా మైండ్ సెట్ ఇప్పుడు అంత ఫ్రీగా అంత ఈజీగా లేదు. చాలా డిస్టర్బ్డ్ ఉంది కాబట్టి, చాలా సీరియస్గా ఆలోచించవలసి వస్తుంది కాబట్టి, ముందుటి మాటలకి ఈ మాటలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, మాట్లాడడం అయిపోయింది కాబట్టి, మాట్లాడిన వాళ్ళే మాటల్ని తెగేశారు కాబట్టి ఇక మేము చేస్తాము. మాకు ఒక దినం టైం పడుతుంది చెప్తున్నాను. ఇప్పుడు కోదండరామ్ గారు అక్కడే కూర్చున్నారు. మేము స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు కదలమని చెప్తున్నాను. మంత్రులు రాజీనామా చేసి మా దగ్గర రావాలని డిమాండ్ చేస్తారు. నేను ఇప్పుడు దానికి నేను అవన్నీ చూస్తున్నామండి. దానికి ఎందుకు స్పందించానంటే అయ్యా ఇష్యూలు మేము సీరియస్ అన్నప్పుడు అయ్యే ఆలోచిస్తున్నాము. అవన్నీ ఆ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. కోదండరామ్తో మాట్లాడుతూ ఏదైనా కానీ కోదండరామ్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. కోదండరామ్ తప్పు చేసేది లేదు. ఆయన కూడా పాపం అంత పూర్తిగా ఎజిటేటెడ్ అయిపోయిన పీపుల్ని కూడా ఆ తీరుగా ఆయన శాంతియుతంగా నడిపించాలంటే చేస్తున్నాను. లెట్ us లుక్ ఇన్ టు దోస్ థింగ్స్. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రిప్లై టు దట్ నౌ.